రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ నటుడు దర్శన్పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నటి పవిత్ర గౌడ్ను అసభ్యకరమైన మెసేజ్లు పంపించేందుకే రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలలో ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ బలవన్ మరణానికి పాల్పడడం మరింత సంచలనంగా మారింది. దర్శన్కు చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్లోనే మంగళవారం శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దర్శన్ కేసులో మరో కీలక మలుపుగా మారింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్లో శ్రీధర్ ఆత్మహత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్, ఓ వీడియో సందేశాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ సూసైడ్ లెటర్ వీడియోలో శ్రీధర్ పేర్కొనడం గమనార్హం. తాను ఒంటరిగా ఉన్నానని, ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు మరణ వాంగ్మూలంలో శ్రీధర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. నటి పవిత్ర గౌడ్ నటుడు దర్శన్ 10 ఏళ్లుగా లవ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్కు అంతకు ముందే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే దర్శన్కు ఆయన భార్యకు పవిత్ర గౌడ్కు మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వెలువడాయి. ఈ నేపథ్యంలోనే తన అభిమాన హీరో దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ్ కారణంగా గొడవలు జరుగుతున్నాయని భావించిన దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుస్వామి అనే 28 ఏళ్ల యువకుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఈ క్రమంలోనే పవిత్ర గౌడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు తరచూ అశ్లీల మెసేజ్లు పంపాడు. అంతేకాకుండా ఎప్పుడూ ఆమెను తిడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో రేణుకాస్వామి హత్యకు గురి కావడం పెను సంచలనంగా మారింది. రేణుకాస్వామి హత్య ఘటనను సీరియస్గా తీసుకున్న కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ్ సహా మొత్తం 15 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.